హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 74కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 31, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా వీలైతే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఈ వీడియోలో మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు కొంచెం టెక్నాలజీ మీద అవగాహన అయితే తెచ్చుకుంటారు. టెక్ న్యూస్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా డైలీ చూడండి. టెక్నాలజీ సంబంధించిన రిలేటెడ్ మీకు న్యూస్ ఏమైనా ఉంటే మన ఛానల్ నుంచి టెక్ న్యూస్ ద్వారా అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకున్న మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయితే లాంచ్ అయిపోయింది. దీని ప్రైస్ చూసుకున్న మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 27,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ₹1 తక్కువ 28,000 అని చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎన్ని డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తారనుకోండి, మీకు 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు పర్టికులర్గా ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అని ఏం లేదు. మీరు ఏ డెబిట్ కార్డ్ ఏ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా పేమెంట్ చేయొచ్చు. మీకు 2,000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్గా మన చేతికి వచ్చేసరికి కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే మనకి 26,000 అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇందులో మనకి స్పెసిఫికేషన్ తీసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ చూసుకున్న మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ అయినట్లయితే అనిపించింది. ఎందుకంటే MediaTek Dimensity 7350 ప్రాసెసర్కి మనం ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. నథింగ్ అయితే వాళ్ళ డిజైన్ దృష్టిలో పెట్టుకుని మొబైల్ తీసుకొస్తుంది కానీ వాళ్ళు తెచ్చే మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏంటని వీళ్ళు చూసుకోవట్లేదు. వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే డిజైన్ అని చెప్పొచ్చు. ఆ డిజైన్ దృష్టిలో పెట్టుకుని ఏ ఫోన్ తీసుకొచ్చినా ఎలాంటి స్పెసిఫికేషన్ తీసుకొచ్చినా మనకి మొబైల్ సక్సెస్ అవుతాయని దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. అలా అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి ChatGPT నుంచి ChatGPTలో ఒక ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇదైతే మనకి ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా, ChatGPT డబ్బులు కట్టి యూస్ చేసి ఉంటారు. ChatGPT 4 ఉంటుంది కదా, డబ్బులు కట్టి యూస్ చేస్తుంటారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళకి ఈ ఫీచర్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఈ ఫీచర్ ఏంటంటే మనకి అడ్వాన్స్ వాయిస్ మోడ్. ఇప్పుడు ChatGPTలో మనం ఏదైనా క్వశ్చన్ అన్నా లేకపోతే ఏదైనా ఏ ఇమేజెస్ మనకు కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ అక్కడ టైప్ చేయడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వాయిస్తో అయితే మనం ఏదైనా చెప్పామనుకోండి, జస్ట్ ChatGPT మన వాయిస్ని అర్థం చేసుకొని మనకైతే రిజల్ట్స్ అయితే వస్తుంది. కాకపోతే అన్ని లాంగ్వేజెస్కి అయితే సపోర్ట్ చేయదు. ఇప్పుడు మనం యూజ్ చేయాలనుకుంటే ఇంగ్లీష్లోనే యూజ్ చేయాలి. మనకి తెలుగు రీజనల్ లాంగ్వేజెస్కి అయితే సపోర్ట్ లేదు. మీరు ఇంగ్లీష్లో ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇమీడియట్ గా వస్తుంది. ఏదైనా ఏ ఇమేజెస్ కావాలన్నా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ChatGPTని అయితే ఈ అడ్వాన్స్ వాయిస్ మోడ్ ద్వారా అయితే. ఈ ఫీచర్ అయితే చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. కాకపోతే దీన్ని యూజ్ చేయాలంటే మీరు డబ్బులు కట్టి మీరు యూజ్ చేయాలి. మనకి ChatGPT ప్లస్ ఉంటుంది కదా, ఆ ప్లస్ మెంబర్షిప్ మనం చేసుకుంటేనే మనం అయితే యూజ్ చేసుకోగలం. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి క్రోమ్ లో అయితే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ఫీచర్ అయితే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో అయితే ఉంటుంది. S23 సిరీస్ కానీ S24 సిరీస్ కానీ అలాగే Z Flip Z Fold కానీ ఇలాంటి ఫోన్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి క్రోమ్ లో కూడా తీసుకొని రాబోతున్నారు. క్రోమ్ లో వస్తే ప్రతి ఒక్కరు అయితే ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ఫస్ట్ సామ్సంగ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సామ్సంగ్ ఏ ఫీచర్ లో ఇది ఒక ఫీచర్ అని చెప్పొచ్చు. మనం క్రోమ్ లో ఏదైనా వెతుకుతుంటే ఏదైనా మనకు కనపడింది అనుకోండి, అక్కడ జస్ట్ మనం ఇట్లా సర్కిల్ చేసామనుకోండి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే వస్తాయి. ఇప్పుడైతే క్రోమ్ లో అయితే ఈ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రతి ఒక్కరు అయితే ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఉండే ఫీచర్ అయితే మనకి బడ్జెట్ లో మొబైల్ కూడా రాబోతుంది క్రోమ్ ద్వారా అయితే. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 సంబంధించిన డైమెన్షన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక్కడైతే మనకి ఇలా ఉంటుంది. వీటి డైమెన్షన్స్ అయితే మీరు చూడవచ్చు. అట్లా మనకి రైట్ సైడ్ అయితే ఒక బటన్ అయితే యాడ్ చేస్తారు. మనకి వాల్యూమ్ బటన్స్ కింద ఒక బటన్ అయితే సపరేట్ బటన్ యాడ్ చేస్తారు. ఇంత ముందుకు మనకి ఇవైతే రూమర్స్ అనుకున్నాం, కానీ ఆఫీషియల్గా అయితే దీనికి సంబంధించిన డైమెన్షన్ అయితే లీక్ అయినాయి. ఈ బటన్ మనకి కెమెరా బటన్ లాగానే చెప్తున్నారు. చూడాలి ఎన్ని రకాలుగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ బటన్. అలాగే ఇదైతే మనకి 5 కలర్లు అయితే రాబోతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి 5 కలర్లు అయితే మనకి iPhone 16 అయితే రాబోతుంది. చూడాలి, మనకైతే ఇది మేబీ సెప్టెంబర్లో అయితే రావచ్చు. మనం ఒక నెల ఆగితే ఒక నెల 15 రోజులు అయితే మనకైతే iPhone 16 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. అప్పుడే మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి HMD నుంచి HMD అయితే మరొక కీప్యాడ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది 4G ఫోన్. వీళ్ళు కీప్యాడ్ ఫోన్స్ మీద ఎక్కువ దృష్టి అయితే పెడుతున్నారు. అసలు కీప్యాడ్ ఫోన్స్ ఈ రోజుల్లో ఎవరు వాడతారు? వాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్స్ అయితే తీసుకొని వస్తుంది HMD అయితే. ఈ మొబైల్ చూసుకున్న మనకి HMD 225 4G కీప్యాడ్ ఫోన్. ఇదైతే మనకి 3 కలర్లు అయితే వస్తుంది. ఇందులో మనకి
2.4 ఇంచెస్ మనకి ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది. యూనిసోస్ T107 చిప్ అయితే ఉంటుంది. మొబైల్ అయితే మనకి 2000 నుంచి 2500 మధ్యలో అయితే ఉండబోతున్నట్లు తెలిసింది. బట్ చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. కానీ హెచ్ఎండి అనేది మనకి నోకియా తీసుకున్నప్పుడే వాళ్ళు కొంచెం మంచి ఫోన్ తీసుకొస్తే, బట్ ఇప్పుడైతే ఒక టాప్ రేంజ్ లో అయితే ఉంటుంది. కానీ మంచి బ్రాండ్ ని తీసుకొని వీళ్ళు చెడగొట్టుకున్నట్లయితే అయిపోయింది. అంత మంచి బ్రాండ్ ని తీసుకొని బట్ వీళ్ళైతే అసలు దేనికి పనికిరాని ఫోన్స్ తీసుకొచ్చారు, ప్రైస్ ఎక్కువ పెట్టారు. మంచి స్పెసిఫికేషన్స్ రీజనబుల్ ప్రైస్ లో తీసుకొస్తే మాత్రం నోకియా అనేది ఇప్పుడు సామ్సంగ్ రేంజ్ లో అయితే ఉంటుంది. కానీ వీళ్ళైతే మొత్తం చెడదొబ్బారు. ఒకవేళ హెచ్ఎండి మంచి స్పెసిఫికేషన్స్ తో తక్కువ ప్రైస్ లో నోకియా ఫోన్స్ ని తీసుకొస్తే మాత్రం ఈ చైనా బ్రాండ్స్ అని పక్కకైతే వెళ్ళిపోతాయి. రియల్మీ గానీ, షామీ గానీ, అలాగే ఓపో, వివో ఇలాంటి బ్రాండ్స్ అయితే తట్టుకోలేవు. నోకియా నుంచి మంచి స్పెసిఫికేషన్స్ తో అలాగే రీజనబుల్ ప్రైస్ లో వస్తే మాత్రం ఈ ఫోన్స్ అని పక్కకైతే వెళ్ళిపోతాయి. బట్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ నోకియా మళ్ళీ బ్యాక్ వచ్చి మంచి స్పెసిఫికేషన్స్ తో రీజనబుల్ ప్రైస్ తీసుకొస్తే హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ లీడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.